క్రీస్తు ప్రభువునందు ప్రియా సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 30వ వచనం. పంట కాలము వరకు రెంటిని పెరగనిండు, అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ప్రభువునందు ప్రియులారా, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు, అప్పుడు మనుష్య కుమారుని పని పూర్తవుతుంది. యేసుక్రీస్తు మంచి విత్తనములను నాటాడు. ఇప్పుడు ఆయన గిడ్డంగి నిండుతుంది. యేసు ఈ భూమి మీద తిరుగుతూ విలువైన విత్తనములను నాటాడు. ఇప్పుడు మరలా తిరిగి వస్తాడు, పంటను సేకరిస్తాడు. అప్పుడు సైతాను పనులు నాశనం అవుతాయి. శత్రువైన సైతాను వచ్చి గోధుమల మధ్యలో కలుపు గింజలు నాటాడు. ఈ కలుపు గింజలు గోధుమలను నాశనం చేస్తుంది అని అనుకున్నాడు. కానీ అది జరిగిందా? జరగలేదు. గోధుమలు పండి కోతకు సిద్ధంగా ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? గోధుమల మధ్యలో ఉన్నటువంటి కలుపు మొక్కలు గోధుమలని నాశనము చెయ్యలేదు. అంటే కోత కాలములో పంట చేతికి వచ్చినప్పుడు సైతాను సిగ్గుపడుతుంది. మరి ఈ పండిన గోధుమలను సేకరించటానికి ఎవరు పనిచేస్తూ ఉన్నారు? దేవదూతలు. పండిన గోధుమలని కోసేది, సేకరించేది దేవదూతలే. దేవదూతలు ఈ పని చేయటం వలన ఇది సైతానుకి పెద్ద సవాలుగా మారింది. ఎందుకని? సైతాను కలుపు గింజలని జల్లుతుంది. ఏ ఉద్దేశంతో? గోధుమ పంటని నాశనం చెయ్యటానికి. కానీ ఆ పని జరిగిందా? జరగల. ఇప్పుడు పంట చేతికొచ్చింది. దేవదూతలు పంట యజమానుడైనటువంటి దేవునితో కలిసి ఆనందిస్తూ ఉన్నారు. ఈ పనిలో సైతానుకి ఎక్కువ లాభం లేదు. అంటే అర్థమేంటో తెలుసా? సైతాను పనులన్నీ ఫలించటము లేదు. కాబట్టి ఆ సైతాన్ ఏం చేస్తుంది? దేవుడు చెప్పినట్టుగా పొట్టపై పాకుతుంది, మట్టిని ఆహారంగా తింటుంది. దేవుడు ఎంత తెలివైనటువంటి పని చేశాడో చూడండి. పంట చేతికొచ్చినప్పుడు కోత పనిని దేవదూతలకి అప్పగించటము ద్వారా దేవుని అద్భుత కార్యాలనే మనకి తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. ఈ దేవుని అద్భుత కార్యాలు మనం చూసినప్పుడు మనలో కోరిక, ఉత్సుకత, ఉత్సాహం రేకెత్తుతూ ఉంటుంది. ఈ దేవుని దేవదూతలే మనం పశ్చాత్తాప పడినప్పుడు దేవునితో కలిసి ఆనందించేది. ఈ దేవదూతలే నిరంతరం మనలను కనిపెట్టుకొని ఉండేది. ఈ దేవదూతలే దేవుని సందేశమును మన వద్దకు మోసుకొని వచ్చేది. ఈ దేవదూతలకే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మనం క్రింద పడి దెబ్బలు తగలకుండా మనలను చేతిలో ఎత్తి పట్టుకోమని చెప్పింది ఈ దేవదూతలకే. మనం మరణించినప్పుడు మనలను తండ్రి ఒడిలోనికి మోసుకొని వెళ్ళేది ఈ దేవదూతలే. మరి ఇన్ని పనులు చేస్తున్నప్పుడు
ఈ దేవదూతల గురించి విన్నప్పుడు, ఈ దేవదూతలను చూసినప్పుడు మనలో ఎంత ఆనందం కలగాల. వినటమే, చూడటం మాత్రమే కాదు, నిత్యం ఈ దేవదూతలు నిన్ను వెన్నంటి ఉంటూ ఉన్నారు. అది నీకెంతటి ధైర్యాన్ని ఇవ్వాలా. ప్రియులారా, గమనించదగినటువంటి విషయం ఏమిటి అనంటే, గోధుమలు కలుపు మొక్కలు కలిసి పెరుగుతూ ఉన్నాయి. ఎప్పటి వరకు పెరుగుతూ ఉన్నాయి? కోత కాలం వరకు గోధుమలు కలుపు కలిసి పెరుగుతూ ఉన్నాయి. గోధుమలకి ఇది భరించలేనటువంటి విషయం. గోధుమలు ఈ విషయాన్ని తట్టుకోలేవు. ఏంటా విషయం? కలుపు మొక్కలు కూడా ప్రక్క ప్రక్కనే ఈ గోధుమలతో కలిసి ఎదగటం. దేవుని బిడ్డలకి పాపాత్ములు ఎదగటం చూసినప్పుడు ఇటువంటి బాధే కలుగుతుంది. దైవ భయము ఉన్నటువంటి ప్రజలు దైవ భయము లేనటువంటి వారు వర్ధిల్లటం చూసి హృదయములో బాధ కలుగుతూ ఉంటుంది. వాళ్ళు అంటూ ఉంటారు, నేను దేవుడిని నమ్ముకున్నా, ప్రార్థన చేసుకున్నా, ఆరాధనకి వెళ్ళినా, నేను ఎలాగ ఉన్నానో ఇంకో విధంగా చెప్పాలంటే ఇవేమీ చేయనటువంటి భక్తిహీనులు నాకంటే బాగా వర్ధిల్లుతున్నారే. నా జీవితంలో ఏం జరుగుతుంది? నా భక్తి వలన, నా విశ్వాసం వలన, నా దాన ధర్మాల వలన, నా ఉపవాసాల వలన, నా ఆరాధన వలన ఏం జరుగుతుంది? దైవ భయము కలిగినటువంటి వారికి, విశ్వాసులకి, దైవ భయము లేని వారు, అవిశ్వాసులు, ముండ్ల పొదల వంటి వారు, కలుపు వంటి వారు. ఇది చూసినప్పుడు దైవ భయం కలిగినటువంటి వారికి హృదయంలో నిట్టూర్పులు ఉంటాయి. నీతిగా బ్రతికే నాకిన్ని బాధలున్నాయి, నీతి లేనటువంటి వారు బాగానే అభివృద్ధి చెందుతున్నారే. ప్రియులారా, మనిషికి ఎక్కువగా శత్రువులు ఎక్కడ ఉంటారో తెలుసా? మన ఇంటిలోనే ఉంటారు. నీకు సహాయం చేయవలసినటువంటి వాళ్లే ఎక్కువగా నీకు అడ్డుపడేది. నీ ఇంటిలో వాళ్ళ మాటలే నిన్ను ఎక్కువగా బాధపడతాయి. నీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ పనులే నిన్ను ఎక్కువగా బాధిస్తాయి. వీరి నుండి తప్పించుకోవటం వలన పెద్దగా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, కలుపుని గోధుమలతో పాటు పెరగటానికి అనుమతినిచ్చినటువంటి వాడెవడో? దేవుడు. దేవుడే అనుమతినిచ్చాడు. కలుపుని కూడా గోధుమలతో పాటు కోత కాలం వరకు పెరగనివ్వమని. ఈ అనుమతి దేవుని వద్ద నుండి వచ్చింది. కాబట్టి నీతో పాటు, నాతో పాటు, మనందరితో పాటు ఈ భూమి మీద కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి, భక్తిహీనులు కూడా పెరుగుతారు, ముండ్ల పొదలు కూడా వర్ధిల్లుతాయి. పనికి రానటువంటి ప్రతి చెట్టు పచ్చగా ఉంటుంది. కొంతమంది మంచివారు దూర ప్రాంతాలకి వలస వెళ్ళిపోయారు. దేనికోసం? ఇక్కడ పాపాత్ములు ఉన్నారు, ఇక్కడ దైవ భయము లేని వారు ఉన్నారు, ఇక్కడ కలుపు మొక్కలు ఉన్నాయి, ఇక్కడ ముండ్ల పొదలు ఉన్నాయని పునీతులని కనుగొనడానికి దూర ప్రాంతం వెళ్ళారు. కానీ చివరకు వచ్చి చూసేసరికి వాళ్ళ ఇంట్లోనే కలుపు మొక్కలు పెరిగాయి. మరికొంతమంది ఏమనుకున్నారో తెలుసా? నా ఇంటిలోనే కలుపు మొక్కలు పెరుగుతున్నాయి, నా ఇంటిలోనే పాపాత్ములు ఉన్నారు, నా ఇంటిలోనే భక్తి లేనటువంటి వారు ఉన్నారు, కాబట్టి నేనేం చేస్తాను?
నా ఇంటి నుండి నేను పారిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను, వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏ కొండ గుహలోనో, ఏ లోయలోనో, ఏ అడవిలోనో ఎక్కడో తలదాచుకుంటా. అప్పుడు నేను కూడా పాపాత్ములతో కలిసి ఉండను కదా, నేను పాపమును తప్పించుకుంటాను కదా, అలాంటప్పుడు నేను ఇహలోకంలో గొప్ప విజయాన్ని సాధిస్తాను కదా అని అనుకున్నారు. కానీ ఈ రెండు ప్రణాళికలు పెద్దగా ప్రయోజనకరమైనటువంటివి కాదు. మన ఇంటిలోనే కలుపు మొక్కలు పెరుగుతున్నాయి, మనతో పాటే కలుపు లాంటి వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళని పెరికి వేయటం వలన, వాళ్ళని ముట్టుకోవటం వలన, వాళ్ళని నాశనం చేయాలి అని అనుకోవటం వలన ఏం జరుగుతుందంటే మన కుటుంబాలలో మరిన్ని శ్రమలో, మరిన్ని బాధలో ఎక్కువ అవుతాయంట. కాబట్టి ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టుగా రెండింటినీ పెరగనివ్వండి. ఏమన్నాడు దేవుడు? రెండింటినీ పెరగనివ్వండి. ఎప్పటి వరకు? కోత కాలము వరకు. ఎందుకని? కలుపు మొక్కలని అప్పటికప్పుడు పెరికి వేయటం, తీసేయటం మంచి పని కాదు. అది అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. మరి ఈ పరిస్థితులలో ఉన్నటువంటి ఉత్తమమైన మార్గం ఏంటి? రెండింటినీ పెరగనివ్వటం. ఎప్పటిదాకా? ఎంతకాలం సహించాలా? ఎంతకాలం భరించాలా? ఎంతకాలం ఓపికగా ఉండాలా? ప్రియులారా, ఒక సమయం వస్తుంది, నిర్ణయించబడిన గడియ వస్తుంది. ఆ సమయములో ఏం జరుగుతుంది? రెండు వేరు వేరు చేయబడతాయి. ఏంటి వేరు చేయబడేది? కలుపు, గోధుమలు. భక్తిహీనులు, విశ్వాసులు. దైవ భయము కలిగిన వారు, దైవ భయము లేనటువంటి వారు. దేవుని ప్రజలు, దేవునికి చెందనటువంటి వారు. రెండు వేరు వేరు చేయబడతాయి. ఆ సమయములో నా ప్రియ సహోదరి, భక్తిహీనుడైన నీ భర్త ఇక నిన్ను హింసించలేడు. భక్తిహీనులు నిన్ను చూచి ఎగతాళి చెయ్యలేరు. కారణమేంటి? ఒక్కసారి వేరు చేయబడిన తరువాత కలుపును కట్టలు కట్టి తీసుకొని వెళ్ళి ఎక్కడ వేశారు? అగ్నిలో పడవేశారు. అగ్ని ఏం చేస్తుంది? దానిని దహించి వేస్తుంది. ఇక దానికి మనుగడ లేదు. ఇక దానికి మళ్ళీ పుట్టేటటువంటి శక్తి ఆ విత్తనములో లేదు. ఆ అగ్ని నుండి బయటకు వచ్చేటటువంటి అవకాశము లేదు. ఎప్పటిదాకా నువ్వు భరించావు? కోతకాలం వరకు ఓపికగా ఉండు. పంటను సేకరించే సమయం వరకు ఓపికగా ఉండు. అప్పుడు వేరు చేయబడేటటువంటి కాలం వస్తుంది. కలుపు కలుపుగా, గోధుమలు గోధుమలుగా వేరు చేయబడతాయి. అప్పుడు పంట అధిపతి దేవుడు ఏమంటాడో తెలుసా? గోధుమలను నా గిడ్డంగులలోనికి చేర్చండి. ఈ భూమి మీద గోధుమలు, కలుపు కలిసి పెరగటం వలన చాలా గాయాలయ్యాయి, చాలా బాధలు పుట్టుకొచ్చాయి. అందుకే కోతకాలం రాగానే దేవుడు ఏం చేశాడంట? వేరు చేశాడంట. కోతకాలం రాగానే వేరు చేయబడుతుంది. ఈ వేరు చేయబడటము వలన ఏం జరుగుతుంది? రానున్న లోకములో, రానున్న కాలములో ఈ బాధలు గాని, ఈ గాయాలు గాని ఇక ఉండవు.
రానున్న లోకములో, రానున్న కాలములో. మనం ఊహించవచ్చు, దేవుని నమ్మిన మన తల్లిదండ్రులు మారు మనస్సు లేని తమ బిడ్డలు వారితో పాటు పరలోకంలో ఉండాలని అనుకుంటారు. తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ దేవుడు మహిమాన్వితులతో అవిశ్వాసులని ఉండనిస్తాడా? ఉండనివ్వడు. కారణమేంటి? కలుపు తొలగించబడాలి, గోధుమలు గిడ్డంగులలోనికి చేర్చబడాలి. నీవు నీ గిడ్డంగిలో కలుపుని, గోధుమలని కలిపి నిల్వ చేస్తావా? లేదు కదా. కలుపు, గోధుమలు కలిసి ఉన్నాయనుకో, అవి కలిసి ఉన్నంత కాలం ఆ గోధుమలని నువ్వు ఉపయోగించుకోలేవు. ఈ లోకములో రక్షించబడిన వారు, రక్షణ లేని వారు కలిసి బ్రతకొచ్చు. కానీ రానున్న లోకములో వాళ్ళు కలిసి ఉండలేరు. దేవుని రాజ్యములో భక్తిహీనులకి చోటు లేదు. దేవుని రాజ్యములో అవిశ్వాసులకి చోటు లేదు. దేవుని రాజ్యములో మహిమను పొందనటువంటి వారికి చోటు లేదు. దేవుని రాజ్యములో కలుపుకి చోటు లేదు. అందుకే దేవుడు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు తన దేవదూతలకి కోతకి పంపించే ముందు. ఏమని? మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 30వ వచనము. పంట కాలము వరకు రెండింటినీ పెరగనిండు, ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఇది దేవదూతలకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ దేవదూతలకి ఇవ్వటం మీరు విన్నారు కదా. పాపాత్ములారా, పరలోకం మీరు చేరగలరా? నీ తల్లి ప్రేమించిన దేవుడిని నువ్వు ప్రేమించలా? నీ తండ్రి అంగీకరించినటువంటి రక్షకుడిని నీవు రక్షకునిగా అంగీకరించలా? మరి నువ్వు పరలోకం చేరగలుగుతావా? దేవుడిని దర్శించగలుగుతావా? ఆదివారం ఆరాధన అంటే నీకు నిర్లక్ష్యం. ఆదివారపు ఆరాధనని నీ పనుల కోసం ఫణంగా పెట్టావు నువ్వు. ఇది విశ్రాంతి దినం అని నీకు గుర్తున్నా దేవుడిని దర్శించటానికి, ఆరాధించటానికి నువ్వు రాలా. విశ్రాంతి దినాన దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్కును వినడానికి, ఆ దేవాది దేవుడిని ఆరాధించటానికి నువ్వు ఇష్టపడలా. మరి అలాంటి నిన్ను దేవుడు తన గిడ్డంగిలో, పరలోకములో ఎందుకు భరించాలి? ఎందుకు దేవుడు కలుపుని తన గిడ్డంగిలోనికి చేర్చుకుంటాడు? నీ తల్లి దేవుడిని ఆరాధించింది. మరి ఆ తల్లి నడిచిన బాటలో నువ్వు నడిచావా? నీ తండ్రి రక్షకుడిని అంగీకరించావు. ఆ తండ్రి కుమారుడిగా నువ్వు ఆ రక్షకుడిని స్వీకరించావా? స్వీకరించలేదు కాబట్టి గుర్తుపెట్టుకో, ఒక రోజు వస్తుంది. ఆ రోజు పేరే కోతకాలం. ఆ రోజు ఏం చేయబడుతుంది? వేరు చేయబడుతుంది. వేరు వేరు, ఒకటి కాదు. కలుపు కలుపుగా కట్టలు కట్టబడుతుంది. గోధుమలు గోధుమలుగా దేవుని రాజ్యం అనేటటువంటి గిడ్డంగిలోనికి చేర్చబడతాయి. నీ తల్లిదండ్రుల నుండి శాశ్వత ఎడబాటు, దైవ భయము కలిగిన నీ స్నేహితుల నుండి శాశ్వతంగా ఎడబాటు,
దేవుని ప్రజల సమాజము నుండి నీవు శాశ్వతంగా వెలివేయబడుతున్నావు. ఇది నువ్వు భరించగలవా? ఈ వేర్పాటు, ఈ వేరు ఎంత భయంకరమైనదో చూడు. కలుపు తీసి కట్టలు కట్టి వాటిని పక్కన పడేయమన్నాడా దేవుడు? వాటి సంగతి తర్వాత చూసుకుందామన్నాడా దేవుడు? అవి మనకు అవసరం లేదు, వదిలేయండి అన్నాడా దేవుడు? అనలా. అందుకే ఈ వేర్పాటు, వేరు చేయబడటం అనేది ఎంత భయంకరమైనదో చూడండి. కట్టలు కట్టిన తరువాత ఏం చేయాలా? దేవుని ఆజ్ఞ ఏం చెబుతుంది? వాటిని అగ్నిలో పారవేయండి. కలుపు వెళ్లే స్థలం ఏది? అగ్ని. దేవుడు నీకు నాకు సహాయం చేయాలి ఈ రోజున. దేనికి? అగ్ని అంటే ఏంటో తెలుసుకోవటానికి కాదు, అగ్ని నుండి తప్పించుకోవటానికి దేవుని సహాయం కావాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు దయామయుడు. బాధలలో ఉన్నటువంటి వారిని, నిస్సహాయులని చూచి ఆయన కడుపు తరుగుకొని పోయింది. అలాంటి వాడు కలుపు గురించి ఏమన్నాడు? కట్టలు కట్టి అగ్నిలో కాల్చేయండి అన్నాడు దేవుడు. దయగలిగిన వాడే, ప్రేమ కలిగిన వాడే. బాధల్లో ఉన్నటువంటి వారిని చూచి ఆయన కడుపు తరుక్కుపోయిందంట. కానీ అలాంటి వాడే కలుపు గురించి ఏమన్నాడో తెలుసా? కట్టలు కట్టి అగ్నిలో వేయండి. మనకు అవసరం లేనటువంటి వాటిని తీసుకుని వెళ్ళి కాల్చేస్తాం. అంటే ఏంటర్థం? మనం కాల్చేసేవి విలువలేనివి. దేవుడి రోజున కలుపు లాంటి నిన్ను కాల్చేయమన్నాడంటే దేవుని దృష్టికి నువ్వు విలువలేని వ్యక్తివి. కారణం, నిరంతరం కలుపులాగా బ్రతికావు. నువ్వు ముళ్ళ పొదలాగా ఉన్నావు, నువ్వు ఫలించని చెట్టులాగా ఉన్నావు, నువ్వు ఉపయోగము లేని మొక్కలాగా నువ్వు ఉన్నావు. మరెందుకు? నిన్నేం చేయాలి? ఎంత గొప్ప దేవుడైనా తీసుకునే నిర్ణయం ఇదే. ఏం చేశాడు? కలుపును కట్టలు కట్టి తీసుకొని వెళ్ళి అగ్నిలో పడవే. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలకి సైతాను బిడ్డలకి మధ్య ఎంత దూరం ఉందో ఎవడు కొలవగలడో? పరలోక రాజ్యానికి నరకానికి మధ్య ఎంత పెద్ద అగాధం ఉందో ఎవడు అంచనా వెయ్యగలడో? గోధుమలకి కలుపుకి మధ్య ఎంత దూరం ఉందో చూసారా? కలుపునేం చేశాడో చూసారా? గోధుమలను ఏం చేయమన్నాడో చూసారా? కట్టలు కట్టి తీసుకుని వెళ్ళి కాల్చేయండి అన్న దేవుడే మళ్ళీ ఏమన్నాడు? గోధుమలను నా నివాసానికి చేర్చండి, నా గిడ్డంగిలోనికి చేర్చండి, పరలోకమనే రాజ్యానికి తీసుకొని రండి. పరలోకమునకు నరకమునకు మధ్య అగాధం ఎవడండి కొలవగలిగింది? అన్నదమ్ములు, తల్లి బిడ్డలు, భార్య భర్తలు ఆలోచన చేయండి. కోతకాలం వచ్చినప్పుడు మీలో ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. కోతకాలం వచ్చినప్పుడు మీ కుటుంబము నుండి ఇద్దరు తీసుకొని పోబడతారు, మిగిలినటువంటి వారు వదిలివేయబడతారు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుందా? ఇది మీకు సంతోషమేనా? ఒక్కసారి ఈ వేరుపరచటం జరిగిన తరువాత మరలా కలపటం అనేది జరగదు. ఇక్కడ నువ్వు నేను గొడవలాడుకోవచ్చు, రేపు కలిసిపోవచ్చు. కానీ కోత కాలములో కలుపు గోధుమలు వేరు చేయబడిన తరువాత
అవి కలిసేటటువంటి అవకాశం లేదు. ఎందుకని? కలుపు అగ్నిలోనికి, గోధుమలు గిడ్డంగిలోనికి. గోధుమలు ఎందుకు గిడ్డంగిలోనికి చేర్చబడ్డాయి? గోధుమలు మంచివి. కలుపు ఎందుకు అగ్నిలోనికి తీసుకొని పోబడింది? చెడ్డది, సైతాను రకమది. గోధుమలు మంచివి, కలుపు సైతాను రకం. కానీ ఈ రెండింటికి మధ్య తేడా మొదట్లో తెలిసిందా? మొదట్లో అంతగా తేడా తెలియదు. మరి ఎప్పుడు తేడా తెలిసింది? గోధుమలు పండుతున్న కొద్దీ గోధుమలకి కలుపుకి మధ్య తేడా కనబడటం మొదలయ్యింది. గోధుమలతో పాటు కలుపు కూడా పండింది. రెండో పంటకొచ్చాయి, రెండో చేతికొచ్చాయి. కానీ ఈ కలుపు గోధుమల వంటిది కాదు. మరలా జన్మించిన వాడు, జన్మించని వాడు, ఈ ఇద్దరు వేరు వేరు. దేవుని దృష్టికి రక్షించబడిన వాడు, రక్షించబడిన వాడు వేరు వేరు. చీకటి వెలుగు వేరు వేరు. మరణము జీవము వేరు వేరు. రెండు ఒకటి కాదు, వేరు వేరు. మొదట్లో తేడా తెలియలా కలుపుకి గోధుమలకి మధ్య. అలాగే ఈ లోకములో అందరం కలిసే బ్రతుకుతాం. గోధుమల లాంటి మీరు, కలుపు లాంటి నేనేమో, అందరం కలిసే బ్రతుకుతాం. తేడా తెలియదు. ఏ ముఖం మీద రాసి ఉండదు ఇది కలుపు అని. అందరం ఒకలాగానే ఉంటాం. కానీ కోతకాలం వచ్చినప్పుడు తెలుస్తుంది ఏది కలుపు, ఏది గోధుమ. ప్రియులారా, గమనించండి, ఇది ముఖ్యమైన విషయం. గోధుమ అనే పేరు కలిగి ఉండడం కాదు, గోధుమల లక్షణాలుండాలా. క్రైస్తవుడు అని పిలిపించుకోవటం కాదు, క్రైస్తవుడై ఉండాలా. దేవుని ఆలయములోనికి రావటం కాదు, ఆలయములో ఉన్న దేవుడిని కలిగి ఉండాలా. విశ్వాసం గురించి మాటలు చెప్పటం కాదు, గొప్పలు చెప్పటం కాదు, విశ్వాసం కలిగి ఉండాలా. దేవాలయములో భాగమవ్వటం కాదు, దేవునితో భాగమవు. గోధుమల వలె ఉండొద్దు, గోధుమలై ఉండండి. అప్పుడు మాత్రమే గోధుమలై ఉన్నటువంటి మిమ్ములను దేవుడు తన దూతల ద్వారా గిడ్డంగిలోనికి చేరుస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? గోధుమలని గిడ్డంగులలోనికి చేర్చండి. గిడ్డంగులలో చేర్చటం ఇది ఎంత గొప్ప పని. గుంపులు గుంపులుగా మనుష్యులని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దేవుని వాక్కును వినిపించటం ఎంత గొప్ప పని. దేవాలయము నిండా క్రిక్కిరిసి ఉన్నటువంటి ప్రజలను చూసి ఎంత ఆనందం కలుగుతుంది. ఆదివారం ఉదయమే లేచి ఇంటిని వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్కును విని దేవుడిని ఆరాధించేటటువంటి ప్రజలను చూసినప్పుడు ఎంతటి సంతోషం కలుగుతుంది. అందుకే ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, యేసు క్రీస్తు మన ప్రభువు అద్భుతకారుడు తన ఆకర్షణ శక్తిని
మన ఈ దేవాలయంలో ప్రదర్శించునుగాక. ఏంటా ఆకర్షణ శక్తి? ఆయన అన్నాడు, నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నా వైపు ఆకర్షింతును. ఈరోజు దేవుడు ఈ దేవాలయంలో ఈ అద్భుతాన్ని చేయాలి. దేవుడు తన ఆకర్షణ శక్తిని మన మధ్య ప్రదర్శించాలి. ఈరోజు నాకు చాలా సంతోషం, ఇంతమంది దేవుని వాక్కును వినడానికి, ఆయనని ఆరాధించటానికి వచ్చారు. ప్రభువు దేవదూతలకు ఇచ్చిన ఆజ్ఞ, గోధుమలను నా గిడ్డంగులలో చేర్చండి. దేవదూతలే కోతగాండ్రు. ఈ కోతకి సరి అయినటువంటి వాళ్ళు వీరే. ఎందుకని వీళ్లే సరి అయిన వాళ్ళు? నీ పుట్టుకలో నా పుట్టుకలో ఉన్నటువంటి వాళ్ళు దేవదూతలు. ఈ దేవదూతలే మనిషి పశ్చాత్తాపపడినప్పుడు దేవునితో కలిసి ఆనందించేది. హృదయ పరివర్తన చెందిన మనిషిని మరిచిపోనటువంటి వాళ్ళు ఈ దేవదూతలే. యేసును విశ్వసిస్తున్నటువంటి మనందరికీ రేపటి దినాన దేవుని ముందు సాక్ష్యం చెప్పేది ఈ దేవదూతలే. ఆధ్యాత్మిక యుద్ధాలలో, మన ప్రార్థనలలో, మన బలహీనతలలో మనకు సహాయం అందించేది ఈ దేవదూతలే. అవును, ఈ దేవదూతలకి తెలుసు దేవుని బిడ్డలు ఎవరో అని. అందుకే లాజరు మరణించినప్పుడు దేవదూతలు ఆయన ఆత్మను తండ్రి అబ్రహాము ఒడిలోనికి చేర్చారు. కాబట్టి దేవుడు ఈ గోధుమలని గిడ్డంగులలోనికి చేర్చేటటువంటి పనిని ఈ దేవదూతలకి అప్పగించాడు. ఈ పనిలో ఈ దేవదూతలు విఫలం అవ్వరు. ఎందుకు విఫలం అవ్వరు? కారణం ఒకటే, ఈ దేవదూతలు నిరంతరం దేవుని ఆజ్ఞ ప్రకారం పనిచేస్తూ ఉంటారు. మొదటగా వీళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటో తెలుసా? గోధుమలను గిడ్డంగుల్లోకి చేర్చటం కాదు, కలుపుని తీయటం. తీసి కట్టలు కట్టి అగ్నిలో వేసి కాల్చి ఆ పిమ్మట ఏం చేయాలా? గోధుమలను సేకరిస్తారు. సర్పపు విత్తనం, సైతాను చేత పోషించబడినటువంటి విత్తనం ఇప్పుడేమవుతుంది? పరలోక వారసుల నుండి వేరు చేయబడింది. ఈ పరలోకానికి అధిపతి ఎవరో? యేసుక్రీస్తు. ఆయన అన్నాడేమని? గోధుమలను గిడ్డంగులలో చేర్చండి. ఈ గోధుమలు ఎక్కడెక్కడ పండుతాయి? ఈ భూమి మీద అన్ని చోట్ల పండుతాయి, అన్ని దేశాలలో పండుతాయి, అన్ని ప్రాంతాలలో పండుతాయి, అన్ని కుటుంబాలలోనూ ఉంటారు ఈ గోధుమల వంటి విశ్వాసులు. అన్ని చోట్ల నుండి, అన్ని ప్రాంతాల నుండి, అన్ని దేశాల నుండి, అన్ని కుటుంబాల నుండి పరలోక రాజ్య వారసులు ఉంటారు. ఆ పరలోకానికి వెళ్ళినటువంటి వారు అబ్రహామును చూస్తారు, ఇస్సాకును చూస్తారు, యాకోబును చూస్తారు, మోషేను చూస్తారు, దావీదును చూస్తారు, దానియేలును చూస్తారు, అపోస్తులను చూస్తారు, పునీతులను చూస్తారు, మీ స్నేహితులను కూడా మీరు చూస్తారు. ఇంతమందిని పరలోక రాజ్యములో చూడటం ఎంత ఆనందం! పరలోకంలో అందరూ ఉంటారు. ఎవరెవరో? గొప్పవారు, పేదవారు. మరి నువ్వు నేను గోధుమలైతే మనం కూడా ఉంటాం. మనం కూడా ఉంటాం. ఎప్పుడు? గోధుమలై ఉంటే. దేవుడు అన్నాడు, గిడ్డంగులలో చేర్చండి. గిడ్డంగులలోనికి చేర్చబడేది ఎందుకు?
వేరు చేయబడడానికి కాదు. ఒక్కసారి గిడ్డంగులోనికి చేర్చబడిన తరువాత మరలా వేరు చేయబడవు. గోధుమలను విత్తినవాడు దేవుడే. దేవుడు మంచి విత్తనాలనే వెదజల్లాడు. మరి నువ్వు నేను నాటబడింది దేవుని వలననేనా? దేవుడు నీలో నిత్య జీవాన్ని పోషిస్తూ ఉన్నాడా? నీకు నిత్య జీవమునిచ్చినటువంటి హస్తం సిలువకు అంటగొట్టబడినటువంటి హస్తము ద్వారానే వచ్చిందా? యేసే నీ జీవమై ఉన్నాడా? నీ జీవితం ప్రారంభమయ్యింది యేసుతోనేనా? అది ముగిసేది యేసుతోనేనా? నువ్వు నిత్యం పోషించబడేది యేసులోనేనా? ఇది నీ జీవితంలో జరుగుతూ ఉంటే చాలా మంచిది. గోధుమలను నాటిన వాడు దేవుడే. వాటిని పోషించేది, సంరక్షించేది, కాపాడేది, పంట సరిగ్గా వచ్చేది చూసుకునేది దేవుడే. ఒకవేళ విత్తనము వేసిన వాడు సరి అయిన విధంగా పని చేయకపోతే ఆ విత్తనం పెరిగి పెద్దదై ఫలించదు. కాబట్టి ఈ రోజున విశ్వాసమును నీలో నాటినటువంటి దేవుడు నిన్ను సంరక్షిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. ఇదే విషయం యెషయా ప్రవక్త ఎంత చక్కగా చెబుతాడో చూడండి. 27వ అధ్యాయము 3వ వచనము. ప్రభుడనైన నేను ఆ తోటను సంరక్షింతును, నిరంతరము దానికి నీరు కట్టుదును, రేయింబవళ్ళు దానిని కాపాడుచు ఎవరును దానికి కీడు చేయకుండునట్లు చేతును. వ్యవసాయం చేసేవాడు చేసే పని ఇదే కదా. దేవుడు కూడా ఇదే వాగ్దానం నీకు ఇచ్చాడు కదా. మరి ఇది నీ జీవితంలో జరుగుతుందా? నిజాయితీగా సమాధానం చెప్పు. గోధుమలు దేవుడు మనిషికి ఇచ్చిన బహుమానం. కలుపు కాదు. కలుపు ఎవరికి ఉపయోగం ఉండదు. మరి మీరు నేను గోధుమలై ఉండాలి కదా. మరి నువ్వు నేను రొట్టెవలే ఉన్నామా? నిన్ను నన్ను మనుషులు స్వీకరిస్తే వాళ్ళు పోషించబడుతున్నారా? నీ బోధనల వలన, నీ ప్రార్థనల వలన, నీ విశ్వాసము వలన, నీ నడవడిక వలన, నీ మాట వలన నిన్ను స్వీకరించినటువంటి వాళ్ళు పోషించబడుతున్నారా? తీర్పు తీర్చుకో. నువ్వు గోధుమల వలె ఉన్నావా? కలుపు వలె ఉన్నావా? గోధుమలు ఫలించాలి అనంటే రైతు సహాయం కావాలా? రైతు సహాయం లేకుండా గోధుమలు ఫలించు. అలాగే క్రైస్తవుడు ఫలించాలి అనంటే యేసు క్రీస్తు సహాయం ఉండాల. గోధుమలను గిడ్డంగులలో చేర్పుడు ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ప్రతి నిత్యం జరుగుతూనే ఉంది. ప్రతి నిత్యం మన మధ్య నుండి పునీతులు పరలోకం చేరుతూ ఉన్నారు. మనము కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం? మంచి గోధుమల వలె పరలోకం వైపు కదులుతూ ఉన్నాం. రక్షకుని ముఖ దర్శనమునకై కదులుతూ ఉన్నాం. గోధుమలు ఉండాల్సినటువంటి స్థలం ఏది? గిడ్డంగి. అది మంచి స్థలం, సురక్షితమైనటువంటి స్థలం. అదే గోధుమ భూమి మీద పడి మొలకెత్తి పెరుగుతూ ఉన్న సమయంలో దాని ఎదుగుదల సజావుగా జరుగుతుందా? జరగదు. శ్రమలుంటాయి, గాయాలుంటాయి, ఇబ్బందులుంటాయి. ఎండకెండిపోవలసి ఉంటుంది, చలికి వణికిపోవలసి ఉంటుంది, వర్షానికి తడిసిపోవలసి ఉంటుంది. ఈ భూమి మీద తన వేరు లోతుగా పాతుకొని పోవలసి ఉంటుంది.
పశువుల నుండి, జంతువుల నుండి దానికి రక్షణ కావలసి ఉంటుంది. వాతావరణం సరిగ్గా కావలసి ఉంటుంది. సరి అయిన నీరు, సరి అయిన పొడి దానికి అవసరమై ఉంటుంది. అంటే ఎదిగేటటువంటి క్రమములో గోధుమ చాలా శ్రమలని ఎదుర్కొంటుంది. కానీ పండి, కోత కోయబడి, నూర్చబడి గిడ్డంగిలోనికి వెళ్ళిందనుకో, అదే గోధుమ గిడ్డంగిలో ఇన్ని శ్రమలుంటాయా? ఎదిగే సమయంలో ఉన్న శ్రమలుంటాయా? ఉండో. అక్కడ ఏడ్పులుండో, అక్కడ నిట్టూర్పులుండో, అక్కడ పళ్ళు కొరుక్కోవటాలుండో, అక్కడ వేదనలుండో, అక్కడ కన్నీళ్లుండో. కాబట్టి గోధుమలకి సరి అయినటువంటి సురక్షితమైనటువంటి స్థలం గిడ్డంగి. ఈ భూమి మీద ఇప్పుడు నువ్వు నేను గోధుమల వలె ఎదుగుతున్నావు. పంట కాలం వస్తుంది, కోత కాలం వస్తుంది. ఈ సమయంలో చాలా శ్రమలు ఉంటాయి, నీకైనా నాకైనా. ఒక మొక్క ఎదిగే సమయంలో ఎన్ని శ్రమలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి. అలాగే నువ్వు నేను ఎదుగుతున్నావు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు పండుతాం, పొలం చేతికొస్తుంది, పంట చేతికొస్తుంది, కోతకాలం వస్తుంది. అప్పుడు నూర్పిడి జరిగి గోధుమలని గిడ్డంగుల్లోనికి చేరుస్తారు. మరి ఇప్పుడు ఆ గోధుమలు గిడ్డంగిలోనికి చేర్చబడిన తరువాత అవి శ్రమలు అనుభవిస్తున్నాయా? బాధల్లో ఉన్నాయా? కష్టాల్లో ఉన్నాయా? ఎదిగే సమయంలో అనుభవించినటువంటి శ్రమలేమైనా ఉన్నాయా? అందుకే గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది ఫలించదు. ఫలించకపోతే గిడ్డంగిలోనికి అది చేరదు. ఈరోజు నువ్వు నేను గోధుమల వలె ఎదుగుతున్నావు. నువ్వు నేను గోధుమల వలె పండుతూ ఉన్నావు. కాబట్టి మనం తాలై కాక, కలుపు మొక్కల వలె కాక, గోధుమలై ఫలించినప్పుడు ఆ పంట యజమాని ఏం చేస్తాడంట? మనందరినీ కూడా దేవదూతలు అనే కోతగాండ్రని పంపించి మనలని పరలోకం అనేటటువంటి గిడ్డంగి చేరుస్తాడంట. పరలోకమే మన ప్రభువు గిడ్డంగి. మరి పరలోకం ఎలా ఉంటుందండి అనంటే, దీనిని వర్ణించటానికి ఏ భాషలోనైనా పదాలకి కరువు వస్తుందంట. కానీ ఒక మాట మాత్రం చెప్పగలం, పరలోకమే మనకి సురక్షితమైనటువంటి చోటు. పరలోకమే మన విశ్రాంతి నిలయం. ఇది కాదు, ఇక్కడ కాదు. ఇక్కడ నీకు సరిపడినంత విశ్రాంతి దొరకదు, సరిపడినంత శాంతి సమాధానం దొరకదు. పరలోకమే సురక్షితమైన చోటు, విశ్రాంతి నిలయం. మనం ఇక్కడ ఫలించేది, పంటకొచ్చేది ఎందుకు? పరలోకం అనే గిడ్డంగి చేరటానికే. అదే మన ఇల్లు. ఇప్పుడు ఇంటికి దూరంగా ఉన్నాం, మన ఇల్లు చేరదాం. ప్రభు అన్నట్టు, నా తండ్రి సమక్షమున అనేక నివాస స్థలములు ఉన్నాయి, నేను వెళ్ళి మీ కొరకు వాటిని నేను సిద్ధము చేస్తాను. మరి ఈ భూమి మీద జరిగేదేంటి? కోతకాలం. కోత జరుగుతా ఉంది. అప్పుడప్పుడు ఒక్కొక్కరం కోత కోయబడి గోధుమలైతే గిడ్డంగిలోనికి, కలుపు అయితే అగ్నిలోనికి. కోతకాలం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నీ వ్యక్తిగతంగా, రెండవది దేవుడు నిర్ణయించినటువంటి ఆ తీర్పు దినం వచ్చినప్పుడు ఈ భూమి అంతటికి ఒకేసారి. దానికంటే ముందు వ్యక్తిగతమైన తీర్పు కాలం, పంట కాలం నీ జీవితంలో రావచ్చేమో.
సిద్ధపడి ఉండు, గోధుమలై ఫలించండి, లేదా మీరు చేరే చోటు నిత్య నరకాగ్ని, అక్కడ కాల్చివేయబడతారు. గోధుమలై ఉంటే నీ చుట్టూ ఎన్ని కలుపు మొక్కలైనా ఎదగనే, నీ చుట్టూ ఎంతమంది భక్తిహీనులైనా ఉండనే, ఎన్ని ముళ్ళ తప్పలు ఎదిగి నిన్ను అణిచివేయటానికి నిన్ను ప్రయత్నం చేసినా మీరు గోధుమలై ఉండండి. మీరు ఫలించినప్పుడు, కాలము పరిపక్వమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు దేవదూతలు పరలోకము నుండి దిగి వచ్చి కోత కోసి నూర్చి గోధుమలను తండ్రి అయిన దేవుని గిడ్డంగి అనే పరలోక రాజ్యములోనికి చేరుస్తారు.